అసలే చేతిలో సినిమాల్లేవు. ఆశలని ఒక్క వెబ్ సిరీస్ పైనే ఉన్నాయి. తెలుగులో అవకాశం ఇస్తే నటిస్తానంటున్నారు. రీ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆఫర్ వచ్చినట్లే కనిపిస్తుంది. మరి రీ ఎంట్రీ కోసం తంటాలు పడుతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమెకు వచ్చిన ఆఫర్ ఏంటి? 2 ఏళ్ల కింద విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటించాక టాలీవుడ్ వైపు చూడట్లేదు సమంత. 2 ఏళ్ల కింద విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటించాక టాలీవుడ్ వైపు చూడట్లేదు సమంత. పూర్తిగా ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టారు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి సిరీస్లతో ముంబైకి మకా మార్చేశారు శ్యామ్. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తున్నారు. సిటాడెల్ సెట్స్పై ఉన్నప్పుడే రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ కూడా రాజ్ డికేనే క్రియేట్ చేస్తున్నారు. ఏడాది కిందే మొదలుపెట్టిన ఈ సిరీస్ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇండోర్ టాకీ అంతా పూర్తయిందని, అవుట్డోర్ యాక్షన్ సీక్వెన్సుల కోసం రెడీ అవుతున్నట్లు తెలిపారు మేకర్స్. కాని అంతలోనే ఈ సిరీస్ ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కారణంగా కోట్ల రూపాయల స్కామ్ జరగడంతో రక్త్ బ్రహ్మాండ్ను ఆపేయాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాని అది నిజం కాదని, నెక్స్ట్ షెడ్యూల్లో సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్ జాయిన్ అవుతారని చెప్పారు రాజ్ డీకే. మరోవైపు శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత మా ఇంటి బంగారంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలుస్తుంది. రంగస్థలంలో చరణ్, శ్యామ్ కలిసి నటించారు. మళ్లీ ఈ కాంబో రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ ఈ స్పెషల్ సాంగ్కు అదిరిపోయే ట్యూన్ రెడీ చేస్తున్నారు. మొత్తానికి సమంత కోరుకుంటున్న రీ ఎంట్రీ పెద్దితో ఉంటుందేమో చూడాలి.